ఉన్నాం. సిసిఓసి కమిటీ ద్వారా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, మాగ్లూర్, డంకేశ్వర్, ఆలూరు, ఆర్మూర్ మండలాలలో చాలామంది మన ప్రియులు రాబోతున్నారు. కాబట్టి కొంత ఆలస్యంగా కొనసాగుతుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, ఎవరైనా భోజనం చేయని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి చక్కగా భోజనం చేసి వచ్చి కూర్చోండి. వెనక సైడ్ భోజనాలు పెడుతున్నారు. పురుషులైన వారు దయచేసి మీరు ముందు సీట్లో వచ్చి కూర్చుంటే వెనకాల ఆల్రెడీ లేడీస్ ఫిలప్ అయిపోయారు. ఇప్పుడు మిగతా ఆటోస్ వచ్చేటి బ్యాక్ సైడ్ ఫిలప్ అవుతారు. దయచేసి పురుషులు కోరుతున్నారు, వేదిక కింద చేసి మీరు వేదిక పైకి రావాల్సిందిగా. కాలానికి, ప్రపంచ గమనానికి, కాల గమనానికి కేంద్ర బిందువుగా మారాడు, అదే క్రిస్మస్. హల్లెలూయా! అతి గొప్ప చరిత్రలో తిరిగిన ఒక వాస్తవమైన సంఘటనను ఆధారం చేసుకొని ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో మనం ఆర్మూర్లో ఈ పండుగను జరుపుకుంటున్నాం. సో చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. మరొక గ్రీటింగ్ని ఆలూరు మండల అధ్యక్షులు స్టీవెన్ గారు ముందుకు వచ్చి మనకు అందిస్తారు. చాలా అమూల్యమైన సమయంలో మనం ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము మనం ప్రేమించి అందరము ఇలా ఐక్యతగా దేవుణ్ణి మనము ఆరాధించాలని, యేసుక్రీస్తును మనం ఇలా స్తుతించాలని ఆయన మనందరి కోసము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాడు. కనుక ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి మీరు ప్రభును ఆరాధిస్తున్నారంటే సంతోషమైన విషయం. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట శుభవందనం తెలియజేస్తున్నాను. వేదిక అలంకరించిన ప్రతి ఒక్క దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు మన అందరి కొరకు ఈ లోకానికి మరి వచ్చడిన విషయం తెలుసు. కనుక యేసుక్రీస్తును మనము అనేక విధాలుగా ఆరాధిస్తున్నాం. కానీ మనం ఈ లోకంలో ఇంకా యేసుక్రీస్తుని ఎలా ప్రకటిస్తున్నాం అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కనుక మనం అందరం ఇక్కడ వచ్చింది ఈరోజు ప్రత్యేకంగా మనమందరం ఎక్కడెక్కడో ప్రాంతాల్లో ఇక్కడ మరి ఉండి నుంచి ప్రియ అధ్యక్షులందరూ మాకెంతో ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుక ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనడు గాక. బిగ్గరగా ఆమేన్ చెప్పుదామా? మంచి హల్లెలూయా చెప్తారా? డైనమిక్ నాయకుడు ప్రవీణ్ అన్న ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్కి వచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవ సోదరు సిసిఓసి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఇది గ్రాండ్ క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, ఇది మన అందరిది. కాబట్టి నేను రాను అని చెప్పేసి అంటానికి ఏది లేదు. ఎవరు రాకపోయినా వచ్చినా ఈ యొక్క క్రిస్మస్ వేడుక జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సీనియర్ పాస్టర్స్ అందరూ కూడా ఆర్మూరు వాళ్ళందరూ కూడా ముందుండి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి నందిపేట అధ్యక్షునిగా వారిని అందరినీ అభినందిస్తున్నా. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మరి ఒకసారి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి దీనికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్క సేవకుని కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అండి వేడుకలు యొక్క ఆర్మూరు పట్టణంలో తండ్రి ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల అన్ని సేవకులు, సంఘాలు కలిసి తండ్రి అద్భుతంగా ఐక్య క్రిస్మస్ దాన్ని వేడుకను చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన దినము కొరకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు వందనాలు. ముందున్న కార్యక్రమం అంతా కూడా మీరు తండ్రి ఆత్మ తండ్రికి స్తోత్రం నాయన సన్నిధి ఈ స్థలంలో ఉంచి నడిపించి మనం వేడుకుంటున్నాం. అందించే ప్రతి దేవుని యొక్క లేఖన వాగ్ము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి. వచ్చే నాయకుల కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. మా యొక్క తండ్రి రాష్ట్ర తండ్రికి స్తోత్రం, ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు దేవా మీ సన్నిధిలో మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయకత్వమును దీవించండి. మా యొక్క దేశానికి మంచి తండ్రికి స్తోత్రం నాయన. మా రాష్ట్రానికి మంచి తండ్రి దేవా తండ్రి పనులు చేయడానికి, సేవలు అందించడానికి మీ దైవికమైన జ్ఞానము వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా మీ ఆత్మ ఆధ్వర్యంలో జరిగించి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావమును మీరు పొందమని ప్రభుయేసు
వేడుకలు ఇన్ని దినాలు జరుగుతాయంటే కేవలం ఒకరికి ఒకరే. ఏం చెప్పండి? మన తండ్రి యేసయ్య. ఒకసారి చెప్పండి, మన తండ్రి. మన తండ్రి ఎవరు చెప్పండి? మనం ఆయన పిల్లలం. మన తండ్రి ఎవరు? యేసయ్య. ఎందుకొరకు జరుగుతుంది అని అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మహిమ కలిగినటువంటి సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి తన దైవత్వాన్ని కూడా పక్కకెట్టి రిక్తునిగా మారిపోయి మన కొరకు ప్రాణం పెట్టి యెరూషలేం ప్రాంతంలో ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి సందర్భాల్లో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుతూ సాయంకాల వేళలో ఏం చేసిండటంటే ఆ గొర్రెలన్నింటినీ గొర్రెల దొడ్డిలోనికి పంపించిండట. గొర్రెల దొడ్డిలోనికి పంపించిన ఈ దైవ సేవకుడికి ఆ గొర్రెల దొడ్డిని పూర్తిగా గమనించినప్పుడు ఒకటి కనబడ్డదట. ఏంటి అని అంటే గొర్రెల దొడ్డిలోనికి పంపించినటువంటి ఆ గొర్రెల దొడ్డికి చుట్టూ గోడ ఉంది, కానీ ఆ గొర్రె యొక్క ద్వారం అనేది డోర్ ఓపెన్ గా ఉందట, లేదు అట. ఈ దైవ సేవకుడికి ఒక విచిత్రంగా అనిపించిందట. ఏమని అంటే చుట్టూ గోడ కట్టేసినావు, కానీ గొర్రెల ద్వారం ఏదైతే ఉందో దానికి కూడా డోర్ పెడితే రాత్రి వేళ ఏదైనా భయంకరమైనటువంటి జంతువులు వస్తే ఆ గొర్రెల్ని తినకుండా ఉంటాయి, కాబట్టి ఆ డోర్లు ఎందుకు ఓపెన్ గా ఉంచినావు, డోర్లు లేవు అని చెప్పేసి గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి ఈ దైవ సేవకుడు అడిగిండట. అడిగితే ఆయన అన్నాడట, గొర్రెల శాలలోనికి ఆ దొడ్డిలోనికి వెళ్ళినటువంటి గొర్రెలు లోపలికి వెళ్ళిపోయినాయి కదా, ఈ ద్వారం తెరిచి ఉంటుంది కదా, ఆ తెరిచి ఉన్నటువంటి ద్వారం ముందు ఎవరు పడుకుంటారో తెలుసా? గొర్రెల కాపరిని అయినటువంటి నేను పడుకుని ఉంటా. ఒకవేళ ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెల్ని ఎవరైనా ముట్టాలి అంటే, ఏ జంతువు అయినా ముట్టాలి అంటే మొదట నన్ను ముట్టిన తర్వాతనే లోపల ఉన్న గొర్రెల్ని ముట్టాలి అని అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ముట్టాలి అంటే మన తండ్రి మనకంటే ముందుగా ఉండి మన కొరకు ప్రాణం పెట్టిండు, మరణమును మింగివేసిండు. ఎప్పుడు వస్తారా నరకానికి తీసుకెళ్దాము అని చెప్పేసి కాసుకొని ఉన్నటువంటి అపవాది యొక్క కోరలన్నింటినీ విరిచివేసి ఏం చేసి చెప్పండి, మనందరికీ సిలువలో జయము దయచేసినటువంటి దేవుడు మన దేవుడు. ఈ ఘనత ఈ భూమి మీద ఎవరు ఆరాధిస్తున్న ఎవరిలో ఈ ప్రత్యేకత కనబడదు, కానీ మన తండ్రి అయినటువంటి యేసయ్యలో ఈ ఘనత ప్రత్యేకత కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన తండ్రి యొక్క జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయి చెప్పండి? క్రిస్మస్ అంటే కేవలం డిసెంబర్ 25 కాదు, నవంబర్ 25 నుంచి స్టార్ట్ అయితే జనవరి 1 వరకు ఇలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సెమీ క్రిస్మస్ పండుగ అనేటటువంటిది ఆర్మూర్ ప్రాంతంలో దైవ సేవకులంతా కూడా కలిసి ఈ విధంగా ఐక్యంగా ఆరాధించుకునేటటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు మరొకసారి దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ దినం జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ ఈ సెలబ్రేషన్లో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, అద్భుతమైనటువంటి సంగీతము, అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి గ్రీటింగ్స్, అద్భుతమైనటువంటి ఆరాధన కూడా మనం చేస్తూ వచ్చాం. ఈ క్రమంతట్లో ఇంత చక్కని ఏర్పాటు చేసిన సిసిఓసి కమిటీ, ఆర్మూరు నియోజకవర్గ మరి ప్రెసిడెంట్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందనలు తెలియజేద్దాం. అంతేకాదు కరమైన విషయం, ఇక్కడ దేవునికి మహిమ వస్తుందని నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నా. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో దేవుని వాక్యం అందించడానికి నన్ను పిలిచిన మరి పాల్గొండ నియోజకవర్గాల్లో మన క్రైస్తవుల పక్షమున ఎలాంటి సమస్యలు ఉన్నా నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే నాయకులు, మన క్రైస్తవ నాయకులు ఉండటం చాలా పరిచర్య చేస్తున్న సేవకులందరూ కూడా నిజంగా ధన్యులు. ఎందుకనంటే విశ్వాసులు అలాగే ఉంటారు, సేవకులు కూడా అలాగే ఉంటారు. అద్భుతముగా ఈ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్న ఈ ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ సేవకులందరికీ ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తారా? జాలి కలిగిన మా రాజ్యానికి వందనాలు, స్తోత్రం. నా తండ్రి తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి ఈ గ్రాండ్ క్రిస్మస్ అద్భుతంగా జరిగించడానికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సేవకుని మీరు బలపరిచి, దేవా ఇంత చక్కని నాయనా నా ప్రభు ఈ యొక్క సెలబ్రేషన్లో నీ మహిమను చాటుతూ మీరు వచ్చినందుకు నీకు వందనాలు.
ఆ క్రమంలోనే నీ దైవజనుడిగా నిలబడి నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా, దేవా నీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. దేవా ఈ దినం మీరు ఏదైతే మాట్లాడుచున్నారో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ నీ వాక్యము చేత తృప్తి పొందుదురుగాక, బలపడుదురుగాక, ధైర్యము తెచ్చుకుందురుగాక, ఘనముగా నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరచుదురుగాక. ఉన్నతమైన నామ మహిమ కొరకు రానున్న దినాలలో నీ అభిషేకముతో ముందుకు సాగుదురుగాక. అలాంటి వాక్య సందేశము నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. కొంచెం వాటర్. 1వ అధ్యాయం ఎవరైనా ఒకరు చదివి వినిపించండి, సహకరించవలనగా ప్రభుని బట్టి మీకు మనవి చేస్తున్నాం. 1వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఎవరైనా చదివి సహకరించండి. తన ప్రజలను రక్షించును గనుక, ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, దేవుని వాక్యంలోకి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మానవుడిగా జన్మించక మునుపే ఆయన మరికొద్ది నిమిషాల్లో ఆయన జన్మిస్తాడు అనగా, ఇక్కడ ప్రవచనాత్మకంగా జన్మించబోయే అనగా ఈ భూమి మీద మానవుడిగా ఆయన జన్మించబోయే దేవుని గురించినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునే ముందు ఒక విషయాన్ని మనం అందరం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఈ యొక్క జన్మదినము గురించినటువంటి సందేశాన్ని మనం వింటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనేటువంటి మాటలు ఎందుకు మనం చెప్తాం? హ్యాపీ అనేటువంటి మాట యేసుక్రీస్తు జన్మించినటువంటి క్షణము ప్రారంభమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ సందర్భాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాసు వార్తలో, మీరందరూ తీయాల్సిన పని లేదు కానీ జాగ్రత్తగా వినండి. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 13-14 వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే భూమి మీద మానవుడిగా జన్మించిన మరుక్షణమే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగింది అంటే, పరలోక సైన్య సమూహము అంతటా ఆ దూతతో కూడా ఉండి ఏమని మాట్లాడుతున్నాయి? మీ అందరికీ తెలిసిందే కదా, మనకందరికీ క్రిస్మస్ సందేశం వింటూ వచ్చారు కదా. దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు మీద ఏం కలుగును గాక, సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించగానే పరలోక సైన్య సమూహం అంతా కూడా అందరూ కలిసి ఏమని పడుతున్నాయి చెప్పండి? అన్నగారు మీరు ఒక్క నిమిషం ఆగండి, మన ప్రజలందరూ చెప్తారు. ఏమని చెప్తున్నాయండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కలుగునుగాక. వచ్చి గట్టిగా చెప్పాలి, ఏం కలుగునుగాక. ఏమండి? ఏం కలుగునుగాక? సమాధానము కలుగునుగాక. ఎందుకు ఆ పాట పాడారు అంటే, పరలోక సైన్య సమూహము ఆ విధంగా పాడటం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, పాపములను తన ప్రజలను దేవుడు
తన లేఖనాల వెలుగులో దైవజనులు కొరకు వందనాలు. దేవా, మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పరచబడిన ఈ చక్కని సమావేశంలో నాయకుల సమక్షమందు మా అందరితో మీ దైవజనుల స్వరం నుంచి వినిపించిన వర్తమానం కొరకు వందనాలు. నిజమైనటువంటి ఆనందాన్ని, సమాధానాన్ని భూలోకంలో ఇచ్చుట కొరకే క్రీస్తు యేసు వచ్చినని మాకిచ్చిన ఈ శుభవర్తమానం కొరకు వందనాలు. అజ్ఞాతిక్రమం, పాపం మేము ఎక్కడెక్కడైతే పోతున్నామో ఆ పాపములన్నిటిలో నుండి మీరు మమ్మను క్షమించి రక్షించుదురుగాక. ఏ తోడు లేక మానవులముగా ఈ లోకంలో బ్రతుకుతున్న మాకందరికీ చేరేటట్లు సహాయం చేయండి. ఈ నిజమైన సంతోషం, ఆనందం లేకుండా ఉండకూడదు, కానీ ప్రతి ఒక్కరూ పరిపూర్ణ డొంకేశ్వర్, ఆలూరు, ఆర్మూర్ మండలాల్లో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలకి అన్నగారు క్రిస్మస్ సందర్భంగా చక్కటి కేక్ను మనందరికీ పంపిణీ చేశారు. సభాముఖంగా నాయకులు వినయరెడ్డి గారికి మనమందరం కృతజ్ఞతాభివందనాలతో చప్పలు కొడుతూ, వారు మన ఎడల చూపుతున్న ప్రేమను బట్టి వినయరెడ్డి గారికి అందరం చప్పలు కొట్టి ఆయనను మనము అభినందిద్దాం. రానున్న రోజుల్లో ఇంకా మన క్రైస్తవ సమాజపు సంక్షేమం కోసం వినయరెడ్డి గారి నాయకత్వంలో, అన్నగారి సారథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా క్రియాశీల పాత్రను పోషిస్తున్న మన వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా మీ అందరి సంపూర్ణ సహకారానికి మరొకసారి మేము ధన్యవాదాలు. మనం అభినందించాలి, ఎందుకంటే వారి నాయకులు, వారిని మనం గౌరవించడం వాక్యానుసారం. ఈ సమయంలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గారు పండిత్ పవన్ అనగా దయచేసి ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను పిలిపించి మమ్మల్ని ఈ యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు అయ్యగారు అందరికీ మరియు ఇక్కడ ముందున్న విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము, ఎందుకంటే ఇంత పెద్ద క్రిస్మస్ వేడుకలలో మిమ్మల్ని, మా వినయరెడ్డి గారి పైన రానున్న రోజులలో ఇక్కడ పోటీ చేస్తున్న వార్డు మెంబర్లు, సర్పంచ్లే కాకుండా జెడ్పీటీసీలు అయిపోయినాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే కౌన్సిలర్లు, ఇంకా ఏ పదవులు ఉన్నా వారికి మీ సంపూర్ణ మద్దతు కావాలని, అలాగే ప్రభుత్వం ద్వారా, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 50 చర్చులకు గాను 30,000 రూపాయలు క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి ఇచ్చినందుకు వారికి మా తరఫున, మీ తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఈ ఆర్మూర్, అంటే మొత్తం తెలంగాణలో కాదు భారతదేశంలోనే ఆర్మూర్ ఒక ప్రత్యేకమైన స్థానం అన్న భాగం అనేది ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్మూర్ అనే స్థానం. ఇక్కడ మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రేమతో, దయతో ఒకరినొకరు మంచిగా పలకరించుకుంటూ, ఒకరి బాధలో ఇంకొకరు తోడుగా నీడగా ఉంటూ, ఇక్కడ కులాలకు, మతాలకు ఎట్లాంటి స్థానం లేకుండా ప్రతి మనిషికి సహాయపడుతూ ఇక్కడ ఎంతో ఆనందంగా జీవిస్తారు. కాబట్టి ఆర్మూర్ అనేది ఒక మొత్తం ఈ భూగోళంలోనే ఒక ప్రత్యేకత చాటుకుంది. అలాగే రానున్న రోజుల్లో ఇప్పటి నుండి, అంటే ఈ క్రిస్మస్ ఇప్పుడే, అంటే న్యూ ఇయర్ కానీ ఇంకా ఈ వచ్చే సంవత్సరం అంతా ప్రజలందరూ యేసుక్రీస్తు వీరికి అందరికి ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే వారు సూచించిన శాంతి, అంటే ప్రజలకు ఒకరిపై ఒకరికి ప్రేమ, దయ కలగాలని, వారి ఆశయాలకు, వారి ఆలోచనలకు మనం అందరం ఒకటే ఉండి రానున్న రోజుల్లో ప్రతి మనిషికి ఒక మనిషి తోడుగా ఉంటూ మనం హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అన్న క్రిస్మస్ దేవుడా, ఒక నిమిషం అన్న చేసేటి కంటే ముందు ఒక చిన్న ప్రార్థన. మనం అందరూ తలలు వంచి కన్ను మూసుకోనండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు కలుగును గాక. తండ్రి, ప్రభుత్వం ఇచ్చే ప్రభు మీకు వందనాలు, ఇచ్చినటువంటి ప్రభు మరి తండ్రి అయిన దేవ మీకు వందనాలు. గ్రాండ్ క్రిస్మస్ కూడి వచ్చినటువంటి అయ్యా మీకు వందనాలు కలుగును గాక. మీ దాసులు, అలాగే ప్రభా సంఘ సావాసులు నాయన మీకు వందనాలు. ప్రభుత్వ అధికారులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఇంతవరకు అయ్యా మీ కృపలో జరిగిన ప్రతి కార్యక్రమం అంతటి బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన వినయరెడ్డిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం కలుగును గాక. వినయరెడ్డి గారిని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి రానున్న దినంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పార్టీ
శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు అందరూ చెప్పొచ్చు నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము కొట్టి గుండెలతో చుట్టవాడి కొట్టి